మే 18, 2025 విజయనగరం డిస్టిక్ లో ద్వారకాపుడిలో ఒకేసారి నలుగురు చిన్నారులు కారులో ఇరుక్కొని గాలి అడక చనిపోయారు. ఒకేసారి నలుగురు పిల్లలు కన్ను మూయడంతో ద్వారపుడిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వారం రోజుల క్రితం తెలంగాణ రంగారెడ్డి డిస్టిక్ లో ఇలాగే 5 ఏళ్ల చిన్నారి కారులో ఇరుక్కొని సఫకేషన్ తో చనిపోయింది. ఇలాంటి ఇన్సిడెంట్స్ మీద ఎగ్జాక్ట్ డేటా లేదు, కానీ ఒకదాని తర్వాత ఒకటి అక్కడక్కడ జరుగుతూనే ఉంటున్నాయి. పిల్లల అమాయకత్వమో లేక పెద్దల నిర్లక్ష్యమో తెలియదు, కానీ చిన్న పిల్లల ప్రాణాలను కోల్పోవాల్సి వస్తుంది. చిన్న పిల్లలే కాకుండా మనం పెంచుకునే పెట్స్ కూడా కార్లో సఫకేషన్ తో చనిపోయిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. దీన్ని ఓవర్కమ్ చేయాలంటే మనం కార్ పార్కింగ్ చేసిన వెంటనే కార్ డోర్స్ లాక్ అయ్యాయో లేదో 1-2 సార్లు చెక్ చేసుకోండి. వీలైనంత వరకు పిల్లలకు కార్ కీస్ ఇవ్వకుండా జాగ్రత్త. కార్లో ఎవరు లేనప్పుడు గేమ్స్ ఆడొద్దు అని మీ పిల్లలకు ఎడ్యుకేట్ చేయండి. మీ కార్లో చైల్డ్ ప్రెజెన్స్ డిటెక్షన్ సిపిడి ఉంటే ఖచ్చితంగా ఎనేబుల్ చేసుకోండి. దీనివల్ల కార్లో మూవ్మెంట్ గానీ, స్పెషల్ గా కార్ లాక్ చేసినప్పుడు అలారం వచ్చి డ్రైవర్స్ ని అలర్ట్ చేస్తుంది. మీ కార్లో రీర్ సీట్ రిమైండర్స్ ని ఎనేబుల్ చేసుకొని పెట్టండి. దీనివల్ల కూడా అలారం వచ్చి డ్రైవర్స్ ని అలర్ట్ చేస్తుంది. ఈ సిపిడి ఆర్ఎస్ఆర్ టెక్నాలజీస్ ఫారెన్ లో ఉన్న దాదాపు అన్ని కార్లలో ఉంటాయి, కానీ మన ఇండియాలో కొన్ని టాప్ కార్లలో మాత్రమే ఉన్నాయి. ఇది మీకు చిన్న విషయమే అయి ఉండొచ్చు, కానీ ఇది తెలియకనే చిన్న పిల్లలు చనిపోతున్నారు అన్న విషయం గుర్తుంచుకోండి. మీరు పేరెంట్ అయితే పిల్లలకి, టీచర్ అయితే స్టూడెంట్స్ కి ఎడ్యుకేట్ చేయండి. వీలైనంత వరకు అందరికీ షేర్ చేసి తెలిసేలా చేయండి.